యేసు ప్రభు శిలువను గురించి మనం చాలాసార్లు వింటున్నాం. ఎంతమంది సేవకులను చెప్పినా, ఎంతమంది స్కిట్స్ వేసినా, పాటలు రాసినా దీనికి ఆధారం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. యేసు ప్రభువును ఆ రోజు అంటే శుక్రవారం ఉదయం ఏమి చేశారన్న సంగతిని అదొకటే చూస్తున్నాం. ముందు జరిగిన సంగతులు ముందు ధ్యానించాం. 19వ అధ్యాయం వచ్చేటప్పటికి అప్పటికే ప్రభువును కొరడా శిక్ష విధించి ఆయన్ని బాగా కొట్టి 19వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. మామూలు కొట్టడం కాదు అది. ఒకటి తక్కువ 40 దెబ్బలంటే 39 దెబ్బలు కరెక్ట్గా కొట్టాలి. 40వ దెబ్బ పడిందంటే మనిషి బతకడిక కొన ఊపిరి వెళ్ళే వరకు అన్నమాట. ఇద్దరు సైనికులు 6-7 పాయలు ఉన్నటువంటి కొరడాలతో, తోలు కొరడాలతో, చివర గాజు పెంకులు, ఇనప ముక్కలు కట్టుంటాయి. దాంతో కొట్టినప్పుడు మాంసం అలాగే ముద్దలు ముద్దలుగా ఊడొచ్చేస్తుంది. అలాంటి 39 దెబ్బలు కొట్టి వీపంతా నలగగొట్టి, ఎలా తెలిసింది మనకంటే యోహాను, యేసుప్రభు శిష్యుడైన యోహాను రాశాడు. ఆ రోజే రాసిపెట్టిన మాట ఇది. పిలాతు కొట్టించిన తర్వాత సైనికులు వాళ్ళకి తమాషా, వాళ్ళకి సరదా, నేరస్తుల్ని హింసించడానికి వాళ్ళు ఫుల్గా తాగేస్తారంట. ఎందుకంటే మానవత్వం అంటది కదా, మరో మనిషిని కొడటానికి బాధ కదా. కాబట్టి వాళ్ళు పిచ్చెక్కిన వాళ్ళలాగా తాగేసి పిచ్చి పిచ్చిగా హింసించేస్తారు. అందులో యేసు ప్రభు విషయంలో బహు ఎగతాళి చేస్తూ ఆయన రాజు అని చెప్పుకున్నాడని ముళ్ళతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి, ఇవి బైబిల్లో ఉన్న మాటలు. ముళ్ళ కిరీటము, రక్తశిఖమైనటువంటి ముఖంతో వీపంతా నలగొట్టబడిన సమయంలో ఆయన అంగి తీసేసి ఊదారంగు వస్త్రమును తొడిగించి, ఊదారంగు అంటే ఒక విధమైన ఎర్రటి వస్త్రాన్ని ధరింపజేసి రాజులు వేసుకునే రాయల్ కలర్గా ఒక గుడ్డలా చుట్టి యూదుల రాజుకు శుభమని ఆయనను అరచేతులతో కొట్టి, ఏ మనిషి భరించలేడు. ఎంతమంది మూవీస్ తీసినా, ఎన్ని ట్రిక్స్ తోటి అది యేసుప్రభు శ్రమను చూపించాలని ఆశించినా, మన ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని మనంతట మన విశ్వాసంతో మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే మనం గ్రహించుకోగలము ఎంత శ్రమను, ఎంత వేదనను, ఎంత అవమానమును, ఎంత శిక్షను మన ప్రభు మన కొరకు భరించాడో అన్నది. అది నిజంగా మనం గుర్తిస్తారండి. పాపం జోలికి పోం మనం. అది నిజంగా యేసయ్య నా కొరకు సెలువులో యాగమయ్యాడన్నది మీరు నిజంగా నమ్మితే మీ బ్రతుకు వన్స్ ఫర్ ఆల్ ఒక్కసారి మీరు మారిపోతుంది. ఏటో వారం మారుతారు, పండగకి మారుతారు, సీజనల్గా మారుతారు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభు అంటారు. ఇది కాదండి క్రైస్తవ భక్తి. ఎంతమంది సిలువను వ్యక్తిగతంగా నమ్ముతున్నారు? ఎంతమంది క్రీస్తు నీ కోసమే కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నీ వీపు మీద పడవలసిన దెబ్బలన్నీ ఆయన మీద పడ్డాయి, నీకు రావలసిన అవమానమంతా ఆయన భరించాడు, నీ నిందంతా ఆయన భరించాడు, నీ శిక్ష అంతా ఆయన భరించాడని నమ్ముతున్నారు. ఆయన వీపును వేరు కొరడాలతో కొట్టి, ఆయన అరచేతులతో కొట్టి, ఆయన్ని ముళ్ళ కిరీటం పెట్టి, 5వ వచనం చూడండి. ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగు వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఆయన అలా తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు అండి, ఒళ్ళంతా రక్తపు ముద్దగా ఉంది, ముఖం మీదంతా రక్తం కారుతుంది. ఒక రెల్లు ఇచ్చారు చేతికి, దండం, రాజు దండంలాగాని. ఒక రెల్లు అంటే ఒక కర్రముక్క లాంటిది. అక్కడ నిలబడ్డప్పుడు, ఆయన చేతులు కట్టుకొని నిలబడ్డప్పుడు చాలామందికి అక్కడ ఆశ్చర్యం వేసింది. ఈయన గాలిని సముద్రాన్ని గద్దించాడు కదా, పుట్టుగుడ్డివాడి కాళ్ళు ఇచ్చాడు కదా, పుట్టుగుడ్డివాడి కళ్ళు ఇచ్చాడు కదా, పేతురు అత్తను ముట్టగానే ఆమె జ్వరం ఎగిరిపోయింది కదా, నానా విధములైన బంధకములలో ఉన్నవారిని విడిపించాడు కదా,
ఈయన ఎందుకు ఇలాగా ఏం చేతగాని వాళ్ళ నిలబడ్డాడు? ఒక్కసారి విజృంభిస్తే, ఆయన మహిమ చూపిస్తే ఎంత బాగుంటని అక్కడ ప్రభు ద్వారా మేలు పొందిన వాళ్ళు, నా యేసు ప్రభువుని ఎవరు కట్టేయలేరులే, కొట్టేయలేరులే, చూడు ఆయన మహిమ చూపిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారేమో. కానీ ప్రభు వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. ఎందుకొరకో తెలుసా? ఆయన నోరు తెరిస్తే నీకు నాకు ఈ రోజున విమోచన లేదు. ఆయన విడుదల పొంది ఉంటే ఆ రోజు తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తే, ఈ రోజున మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసేవాడు మరొకడు లేడు. నమ్మండి ఈ విషయాన్ని. అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు అంటున్నారు, సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని అరుస్తున్నారు. వాళ్ళకి అంత బాధ, అంత శ్రమ పెట్టినా వాళ్ళకి తృప్తి లేదు. ఆయన్ని ఎలా సంహరించాలా అని అసూయపరులు. ఎందుకో తెలుసా? చనిపోయిన లాజరును తిరిగి లేపాడు 4 దినాల తర్వాత. ఎప్పటి నుంచో అసూయతో, కక్షతో ఉన్న ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, మత పెద్దలు, యూదా పెద్దలు, యేసుక్రీస్తు మెస్సయ్య అని ప్రవచనాల నెరవేర్పుగా వచ్చాడని ఎరగని వారు, లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుందిరా నాయనా, మన దగ్గరికి ఎవరో రారని అసూయతో ఆయన్ని సంహరించాలని ఆలోచిస్తూ ఉన్నారు. అదను చూసుకున్నారు. యూదా దొరికాడు. వెండి నాణాలు ఇచ్చి ముద్దు పెట్టి అప్పచెప్పాడు. పట్టుకొచ్చి పెట్టినప్పుడు దేవుడు, యేసు ప్రభు శక్తి లేనివాడు అనుకుంటున్నారు. చాలామంది ఈ రోజుకి అపహసిస్తున్నారండి. మీ దేవుడు ఏంటి 3 మేకల మీద వేలాడేవాడు, కర్ర మీద వేలాడేవాడు దేవుడు ఏంటి? తను తాను కాపాడుకోలేనివాడు మమ్మల్ని ఎలా కాపాడతాడు? ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు అలాగే అరిశారు అక్కడ ఉన్న వాళ్ళు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు దేవుడు అయితే దిగిరా అన్నాడు. దిగి రాగలడు ఆయన. దిగొస్తే నరకపాత్రులమైన మనకి పరలోక రాజ్య వారసత్వమో దిగి రావడానికి రాలేదు. ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు. ఆయన మానవులకు పాప విమోచన చేయటకే వచ్చాడు. కాబట్టి మారు మాట్లాడలేదు. పిలాతుకు తెలుసండి, ఎందుకంటే వాళ్ళ సాక్ష్యాలు అన్నీ వింటున్నాడు. న్యాయాధిపతి అతను పెద్ద పొజిషన్లో ఉన్నవాడు. చాలా కేసులు చూస్తుంటాడు ఆయన జీవితంలో. ఏం నేరం మోపుతా, ఏముంది యేసు ప్రభు మీద నేరం? నేను దేవుడి కుమారుడు అని చెప్పుకుంటున్నారు అంటున్నాడు. అదేం తప్పు? దానికి ఏం చేయమంటావు? దానికి ఎందుకు ఇంత శిక్ష? ఇంకేది ఏదేదో కేకలు వేసి ఏదేదో అరుస్తుంటే తెలిసిపోయింది ఈయన యందు ఏ దోషము లేదు. మామూలుగా నేరస్తుల్ని కొడతా ఉంటే తిడతా ఉంటారు. మీకు తెలుసా సంగతే? తెలీదా? మన ఇంట్లో మన పిల్లలే కొట్టండి, తిట్టబోతే అడగండి, అరవబోతే అడగండి వాళ్ళు. బట్ చూస్తున్నాడు పిలాతు, ఈయన అన్నీ భరిస్తున్నాడే కానీ గుడ్లురిమి చూడటం లేదు, కనీసం తిరగబడటం లేదు, డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం లేదు. ఆయనకు అర్థమైపోయింది ఈయన యందు ఏ దోషమో లేదు అని. కానీ ఒక ఆధారం కావాలి విడిపిస్తానికి. పిలాతు భార్య యేసుప్రభు మాటలు విన్న విశ్వాసి. ఆయన న్యాయపీఠం మీద ఉండగా ఒక బొడ్రోతోటి ఒక స్లిప్ పంపించింది, ఆ నీతిమంతుడి జోలికి పోకయ్యో అని. ఆ మాట ఈ మాటను బట్టి ఎలా విడిపించాలని ప్రభు దగ్గరకు వచ్చి ఏమడిగాడు చూడండి, 9వ వచనం మాట. నీవెక్కడి నుండి వచ్చావని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరమో ఇయ్యలేదు. గనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగగా అని ఆయనతో ఆయనను ఏదన్నా చెప్పుకోయ్యా, నువ్వు చెప్పిన పాయింట్ను బట్టి నిన్ను విడిపిస్తాను, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నిన్ను సిలువకు అప్పచెప్పడానికి నాకు అధికారం ఉంది, నాకు చెప్పు ఏదన్నా, నాతో మాట్లాడవా? నాతో మాట్లాడంటే అన్నాడు ఆయన. మౌనమే మాట్లాడింది. ఆశ్చర్యపోయాడు. నాకు అధికారం ఉందన్న మాటకు మాత్రం ఒక జవాబు ఇచ్చాడు. చూడండి ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోకపోతే మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. అయితే యేసు అతనికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు కనుక పిలాతు అయిపోయింది, నాతో మాట్లాడవా అన్నాడు. 11వ వచనం. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమో
ఉండదు. అందరు చెప్పండి, పైనుండి ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకే అధికారము ఉండదు. సాతానా, పైనుండి ఇయ్యబడితే తప్ప నా మీద నీకే అధికారం లేదు. చెప్పండి సాతానుతో. వాడొచ్చి భయపెడతాడు. నాకు లోపడతావా, లేకపోతే నేను నవ్వులు పాలు చేస్తా, నేను చెప్పినట్టు వింటావా, లేకపోతే నిన్ను ఫేస్బుక్లో పెడతా, జడిపిస్తుంటారు, బ్లాక్మెయిల్ చేస్తుంటారు కదండి. ఎందుకయ్యా అలా చేసి భయం వేసిందండి, భయపెట్టేసాడండి, లోపడిపోయాడండి అంటారు. చూడండి, ఎవరు మనల్ని మొట్టలేడు. దేవుడు అనుమతించకుండా ఆయన రక్తములో కడగబడిన వాడిని సాతాను ముట్టలేడు. హల్లెలూయా. మాటి మాటికి సాతాను 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 అని మాట మీ నోట్లో నుంచి రాకండి. సాతాను 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 చస్తాను 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 చస్తాను. ఈ పాట ఇట్ట మారద్ది రాగం. సాతాను సాతాను చస్తాను చస్తాను సాతాను సాతాను చస్తాను చస్తాను సాతాను సాతాను చస్తాను చస్తాను. ముక్తినిచ్చే యేసునామం, శక్తినిచ్చే యేసునామం. నా మీద సాతాను నీకు అధికారం లేదు. నేను ఎవరు సొత్తు? రక్తం ఇచ్చుకున్నాడు నా యేసు ప్రభు. చెప్పండి, నోటితో ఉచ్చరించండి. అరే మోగ బొమ్మల్లాగా ఉంటారు. కమాన్, నేను యేసు ప్రభు సొత్తు. నన్ను ఆయన విలువ పెట్టి కొన్నాడు. సాతాను నీకు నా మీద అధికారం లేదు. పా, నన్నేంటి బెదిరిస్తాం, నన్నేంటి భయపెడతాం, నన్నేంటి లొంగదీయాలని చూసుకుంటున్నావు. ఏసైతో చెప్తాను జాగ్రత్త. ఎవరితో చెప్తావు? అమ్మతో చెప్తే, నాన్నతో చెప్తే మనకేం చేస్తారండి? పోలీస్ స్టేషన్లో చెప్తే మనకేం చేస్తారు? నీ దగ్గర వాళ్ళ దగ్గర ఇద్దరు డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు చెప్తావు? పైనుండి అధికారం వస్తే తప్ప ఎవరు నువ్వు నన్ను ఏం చేయలేవు. ఈ మాట యేసు ప్రభువుకి ఒక్కడికే కాదండి, మనందరికీ ఇచ్చాడు ఈ అధికారం. మనం ఆయన బిడ్డలో. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు. మన సొత్తు కానప్పుడు, మనం ఆయన సొత్తు అయినప్పుడు నీ సొత్తును ఎవరు చూసుకుంటారు? నీ సొత్తును నువ్వు ఎవరు చూసుకుంటారు? పక్కింటోళ్ళ? మీ ఇంట్లో ఉన్న బంగారం ఎవరు చూసుకుంటారండి? పక్కింటోళ్ళ? ఎవరు జాగ్రత్త పెట్టుకుంటారు? మీరే జాగ్రత్త పెట్టుకుంటారు. నువ్వు ఆయన సొత్తు అయినప్పుడు ఎవరు నిన్ను భద్రపరుస్తాడు? దేవుడు భద్రపరిచినప్పుడు సాతాను నిన్ను ఎలా ముట్టగలడు? రోగాలకు భయపడుతున్నావు, మనుషుల మాటలకు భయపడుతున్నావు, పరిస్థితులకు లొంగిపోతున్నావు. అక్కర్లేదు. పైనుండి అధికారం వస్తే తప్ప నాకు నువ్వే ఏమీ చేయలేవు. నా మీద నీకు ఏ అధికారమో లేదు. ఇంకా పిలాతు చేసేది లేక విడిచిపెడదామని చెబితే అక్కడ ఉన్నావు పరిసయ్యులు, శాస్త్రులు, ఏన్ని రాజు అని చెప్పుకుంటున్నాడు. ఈయన కైసరు తప్ప మాకు వేరే రాజు లేడు. మా రాజు కైసరు, ఈ యేసురాజు మాకొద్దు. మా రాజు కైసరు, ఈ యేసును సిలువ వేయండి. ఏమండి, లోకము క్రీస్తు రెండూ కలిసి ఉండటం కుదరదండి. నువ్వు లోకాన్నన్నా కోరుకోవాలి, సాతానన్నా కోరుకోవాలి, యేసు ప్రభునన్నా కోరుకోవాలి. అంతకుముందే పిలాతు ఎలాగైనా ప్రభుని విడిపించాలని బందిపోటు దొంగగా ఉన్న బరబ్బాను తీసుకొచ్చి నిలబెట్టి పండుగ సందర్భంగా, పస్కా పండుగ సందర్భంగా ఒక ఖైదీని విడుదల చేయడానికి అధికారం ఉంది. ఇదిగో భయంకరమైనటువంటి నేరస్తుడు, హంతకుడు, దోపిడి దొంగ, క్యాపిటల్ పనిష్మెంట్కి గురైనటువంటి బరబ్బా. ఇదిగో మీరు దేవుని కుమారులని చెప్పుకుంటున్న క్రీస్తు ఎవరు కావాలో కోరుకోండి అని అడిగితే ఏమన్నారండి? మాకు బరబ్బే కావాలి. మరి యేసుని ఏం చేయమంటారు? ఆయన సిలువ వేయండి. ఈరోజు కూడా లోకం వేసే కేకలవే. లోకానికి ఎవరు కావాలండి? న్యాయం గెలుస్తుందా, అన్యాయం గెలుస్తుందా? చెప్పండి. న్యాయంగా బతికేవాడు ధనవంతుడు అవుతున్నాడా? అన్యాయస్తుడు ధనవంతుడు అవుతున్నాడా? అధికారం సంపాదించుకునే వాళ్ళు న్యాయంగా సంపాదించుకుంటున్నారా, అన్యాయంగా సంపాదించుకుంటున్నారా? మీరు యేసు ప్రభువుని ప్రేమించి లోకానికి విరోధులు అవుతారా? లోకంతో స్నేహం చేసి దేవునికి విరోధులు అవుతారా? మాట్లాడరంటే మిమ్మల్ని అడిగేది నేను. ఎవరు కావాలి? యేసు ప్రభు కావాలా, బరబ్బా కావాలా?
మీ రాజైన క్రీస్తు కావాలా, లోకరాజైన కైసరు కావాలా? ఎవరు కావాలి? అబ్బే ఇప్పుడే భయం వేస్తున్నట్టుంది, కొర్రాలతో కొడతారేబే ఎవరంటా అని. మీరే ఎంత భయపడితే ఆ రోజు కళ్ళారా చూస్తున్న వాళ్ళు ఎంత భయపడి ఉంటారో పాపం. ఎవరైనా యేసే కావాలంటే వాళ్ళు నోర్లు నొక్కేసి పక్కకు తోసేసి ఉంటారండి. ఖచ్చితంగా యేసు కావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు, కానీ వారి కేకలే గెలిచాడు ఉన్నది బైబిల్లో. ఎవరి కేకలు? సాతాను కేకలు, మోసగాండ్ర కేకలు. ఇంక చెప్పేది లేక పిలాతు ఈ మాట విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండబెట్టి హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఏంటండి? ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా వారు ఇతన్ని సంహరించుము, సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిది. గబత్తా దగ్గర ఆయన రక్తసిఖమైన శరీరంతో నిలబడి అవమానాన్ని పొందిన తర్వాత సిలువ వేయటానికి అప్పచెప్పినప్పుడు 17వ వచనంలో వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాలమను స్థలమునకు చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. తెలుగులో గొల్గోతాకి కపాలము, ఎందుకంటే ఆ కొండ పుర్రె ఆకారంలో ఉంది కాబట్టి దాన్ని కపాలం అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. బట్ హీబ్రూ భాషలో అది గొల్గోతా, అది గ్రీకులో కాల్వరీ, గ్రీకు భాషలో దానికి కాల్వరీ అంటారు. యేసు ప్రభు సిలువ వేయబడిన ఆ స్థలాన్ని గుర్తు చేసుకోవటమే ఈ కల్వరీ అనే పేరు పెట్టుకోవటం. దీన్ని కొంతమంది ఎగతాళి చేస్తున్నారు, పుర్ర పెట్టుకొని వెంబడిస్తున్నారు. పుర్రను పట్టుకున్నాడు. రే పిచ్చోడా, ఆ పుర్రే లేకపోతే నీ పుర్రే పగిలిపోతరా? కపాలంలో యేసు ప్రభు సిలువలో వెరలాడి ఉండకపోతే మనం ఇంకా ఎక్కడున్నామని చెప్తుంది బైబిల్. తెలుసండి, మనం ఇంకా మన పాపముల్లోనే ఉన్నాము. ఆయన సిలువలో మరణించాడు కనుక మనకు జీవం కలిగింది. ఈ జీవం మాత్రం కాదు, నిత్య జీవము. అందరూ మరణిస్తారు. యేసుప్రభుని నమ్ముకుంటే మరణించరా అని అడుగుతారు కొంతమంది. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు కదండి, పాస్టర్లు కూడా చచ్చిపోతున్నారు కదండి. అవును, అందరం చచ్చిపోతాం. పాస్టర్ గారులు అయితే చచ్చిపోతారు, కోవిడ్ వచ్చి చచ్చిపోతారు, ఏ రోగం లేకుండా చచ్చిపోతారు, రోగాలు వచ్చి చచ్చిపోతారు. ఎలీషా లాంటి దైవజనుడే రోగంతో చచ్చిపోయాడు చివరికి. అందుకు దేవుడు లేడంటావా? అందుకు యేసుప్రభు స్వస్థత చేయలేడంటావా? చావు ఈ లోకంలో అందరికీ తథ్యమండి, కానీ చనిపోయిన తరువాత మరొక మరణం ఉంది. దాని పేరేంటో తెలుసా? రెండవ మరణము. ఎవరి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండదో వారు అగ్ని గంధకములతో అంటే గుండములో పారవేయబడతాడు. ఇది రెండవ మరణము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు. ఆ నిత్య నరకం నుండి తప్పించడానికే ప్రభు మనకి మన మరణాన్ని మింగేశాడు. నా యందు విశ్వాసం వచ్చిన వాడు మరణించడు, మరణించినను తిరిగి, దాన్ని పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే అర్థమేంటి? పరలోకం, ప్రభుతో ఉంటాడు. అది గొప్ప భాగ్యం నాకు. మన మరణాన్ని సిలువలో భరించాడు ప్రభు. ఆ గొల్గోతా కొండ మీద ఆయన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఈ వైపున ఒకడిని ఆ వైపున ఒకడిని మధ్యని యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. 3 సిలువలు చూస్తున్నాం. ఆ మధ్య సిలువ ఆ ఘోరమైన ఆ నేరస్తుడైన బరబ్బా కొరకు చేసింది. ప్రధాన నేరస్తుడైన ఆ రోజున రోమ్లోనే ప్రధాన నేరస్తుడిగా చాలాసార్లు తప్పించుకున్నప్పుడు పట్టబడినటువంటి ప్రధాన నేరస్తుడి కోసం చేసిన సిలువ. కానీ ఆ సిలువను ఏ నేరము చేయని, ఏ పాపము లేని, ఏ దోషము లేని క్రీస్తు ఆ మరణాన్ని భరించాడు. చరిత్ర చెబుతుంది, ఆ బరబ్బా తన స్థానంలో యేసు ప్రభు మరణించాడని తెలిసినప్పుడు గుండెలు బాదుకొని రోధించి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడని.
ఆ రోజు బరబ్బా మాత్రమే కాదండి, ఈరోజు మనందరం మన స్థానంలో ప్రభువు సిలువ వేయబడ్డాడని నమ్మవలసి ఉందండి. ఆయన ప్రభువుగా ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల జనుల కొరకు ఒకేసారి సిలువలో యాగమయ్యాడు. ఇది నమ్మితే మనం పుట్టక ముందే మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన క్రీస్తు ఈరోజు సజీవుడిగా మన ముందు ప్రత్యక్షమవుతున్నాడు. అందుకే క్రైస్తవ భక్తి నిరూపణలతో కాదండి, విశ్వాసం. అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. నిలబడండి. యేసు రక్తం ఈ రోజున మన మధ్య ప్రవహిస్తూ ఉంది. మన మనస్సాక్షులు శుద్ధి చేసుకుందాం, మన జీవితాలు శుద్ధి చేసుకుందాం. మారు మనసు పొంది ఇంకా దేవునితో సరిలేని వారు ఈ సమయంలో మీ హృదయాలు సరిచేసుకోనండి. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రభు దగ్గర నీ కొరకు ఇంత త్యాగం చేసిన, ఇంత ప్రేమ చూపించిన ప్రభువును స్తుతించండి. కల్వరి సిలువ కట్టుకథ కాదు, సిలువ యాగము ఒట్టిది కాదు. యేసయ్య నీ కోసమే ఈ లోకంలోనికి వచ్చాడు. నీవు పుట్టకముందే నీ పాపం కొరకు ప్రాయశ్చిత్త బలిగా ప్రారంభించాడు. ఇది నమ్మండి. ఇదిగో సిలువలో వ్రేలాడుతున్న యేసు వైపు చూడు. నా కొరకు నీవు యాగమయ్యావా? నీ కొరకు నేను జీవిస్తాను యేసయ్యా. ఒక పద్ధతి చేయి, నోరు తెరిచి చెప్పండి దేవుడితో. నన్ను రక్తం ఇచ్చి కొన్నావా? నీ చిత్తం నేను చేస్తానయ్యా. నేను అనుకున్నది కాదయ్యా, నా చిత్తము కాదు, నీ చిత్తమే నా బతుకులో సిద్ధించును గాక. యేసు ప్రభు నేర్పిన ప్రార్థన ఈరోజు మనం చేద్దాం. దేవుని చిత్తం ఉత్తమమైంది. ఆయన మీ కొరకు మేలుకరమైన తలంపులే కానీ హానికరమైన తలంపులు లేవు. ఆయన నమ్మిన వారిని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన నమ్మిన వారిని ఆకలి కొననివ్వడు. సింహపు పిల్లలు లేమి కలగా ఆకలి కొట్టవి కాదు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొనబడదు. లోకానికి భయపడుతున్నావా? లోకపు డబ్బు ఆకర్షిస్తుందా? యేసు వైపు చూస్తే, యేసులోని బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు నువ్వు గుర్తిస్తే ఈ లోకం పెట్టగా ఉంటుంది. నీ లాభాలన్నీ నష్టాలుగా ఎంచుకోగలుగుతావు. ఎంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకోసం ఏకమయ్యాడు. నేనుండి స్థలంలో మీరునే ఉండేలాగా మరల వచ్చి తీసుకెళ్తానన్న ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. సిద్ధమా? సిద్ధంగా ఉన్నానయ్యా. రెండు చేతులు ఎత్తి ప్రభుతో నోరు విప్పి చెప్పండి. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. సిలువ వైపే చూడండి. నిలువెల్ల నేను చెడిపోగదేవా, ఒడలేల నలిగేను నీదు. నిలువెల్ల నేను చెడిపోగదేవా, ఒడలేల నలిగేను నీదు. ఒడలేల నలిగేను ప్రభువా, బలి అయితివా, నన్ను బ్రతికించినావా. అవునయ్యా, బలి అయితివా, నన్ను వెలిగించినావా. నా మనోనేత్రాలు వెలిగించావు ప్రభువా. నీ సిలువ దృశ్యాన్ని, నీ సిలువ దర్శనాన్ని నేను చూసినట్లుగా నా మనోనేత్రాలు తెరువు నాయనా. నిలువెల్ల నేను చెడిపోగదేవా, ఒడలేల నలిగేను నీదు. అయ్యో
నేను ప్రభువా బలి అయితివా, నన్ను బ్రతికించినావా, బలి అయితివా, నన్ను వెలిగించినావా. నా స్థలములో నా కొరకు చేసిన ఈ యాగము కొరకు వందనములయ్యా, శిలువ యాగము కొరకు వందనములయ్యా. నా నిందను, నా అవమానాన్ని, నా పాపమును, నా శాపను భరించి నన్ను విమోచించిన కొరకు నాయనా నీవు బలైపోయి నన్ను బ్రతికించాలని, నిరంతరము నీ రాజ్యంలో ఉండాలని ఎంత ప్రేమ నా పట్ల. నేను నిన్ను ఇంకా ఎరగక ముందే, నేను నిన్ను దూషించిన, నేను నిన్ను నిర్లక్ష్యపరిచిన, ఇంకా నన్ను ప్రేమిస్తున్నావే. ఊహ కదదయ్యా ఈ ప్రేమ, అర్థం కాదయ్యా మాకు ఈ ప్రేమ. మా సొంత వారే మమ్మల్ని ప్రేమిస్తలేదే, మా ఇంటి వారే మమ్మల్ని ప్రేమిస్తలేదే, మేము ప్రేమించిన వాళ్ళే మమ్మల్ని ప్రేమిస్తలేదే. మేము నిన్ను ద్వేషించిన, మేము నీకు శత్రువులుగా ఉన్నా, మేము అపహసించిన, నీవు ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నావా? ఎంతటి ప్రేమ యేసయ్యా! ఈ ప్రేమని ఈరోజు చుర్రుకుంటున్నామయ్యా, ఈ ప్రేమని ఈరోజు గుర్తిస్తున్నామయ్యా. ఇంకా ఎవరైనా నేత్రాలు తెరవకపోతే, ఇంకా ఎవరైనా హృదయాన్ని కఠినపరుచుకుంటుంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మోయబడిన ప్రతి హృదయాన్ని ధరించినాము నాయన. ఎంతసేపు దేవుని సన్నిధిలో ఉండి ఇంకా సాతాను కట్లలో ఉన్న వారిని, ఇంకా సాతాను మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసిన వారిని ఈ సమయంలో వారి నేత్రములు తెరిచి సెలవులో వేలాడుతున్న యేసును చూచినట్లుగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. అపవాది బంధకములలో ఉన్నవారిని, మూఢత్వంలో ఉన్నవారిని ఈ సమయంలో నీ నామములో విడుదల చేయించున్నామయ్యా. నీ సులభ దర్శనం పొందిన వారు ఆనాటి పౌలు వలె రోషం కలిగి నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం ఇచ్చింది. నిన్ను నమ్మామని చెప్పే మేము, నా కోసమే యేసయ్య సిలువలో ప్రాణమిచ్చాడని నమ్మే మేము వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడటానికి సహాయం ఇచ్చింది. పాపమును విడిచి, యవ్వనేచ్ఛలను విడిచి, లోకాశలను విడిచి ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడుటకు సహాయం చేయి నాయన. అలిసిన మా గుండెలను, కృంగిన మా బ్రతుకులను మరొక్కసారి సేద తీర్చి ఈరోజే పునరుద్ధానపు శక్తితో మేము ఇక్కడి నుంచి వెళ్ళుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.